అక్రమ భూములను కాపాడుకునేందుకే పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, నవీన్ గుప్తా కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో కాంగ్రెస్ నాయకులకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు నవీన్ గుప్తాకు రాజకీయ భిక్ష పెట్టింది సునీతా లక్ష్మారెడ్డి అని మర్చిపోయావని మండిపడ్డారు. కొంతాన్పల్లి గ్రామంలో దళిత భూములు లాక్కున్నాడని అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాడన్నారు. కొంతాన్పల్లికి వచ్చి నీ చరిత్ర బయట పెడతామన్నారు. ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి లేదని, వ్యక్తిగత దూషణలు చేస్తే ఖబర్దార్ అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కుంటా లక్ష్మణ్, గంగిరెడ్డి నరసింహారెడ్డి, రాకేష్ రెడ్డి, నాగేష్, నవీన్, శ్రీశైలం, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రెస్ మీట్ లో కొంతాన్పల్లి వెంకటరామరెడ్డి గారు మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్ లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా అని 100% ఇచ్చినా అని చెప్తున్నా ఉన్నారు. వెంకటరామరెడ్డి గారు తెలుసుకోవాలని చెప్తున్న విషయం ఏంటంటే, ఫస్ట్ నీ కోఆపరేట్ పరిధిలో ఎంతమందికి 100% రుణమాఫీ అయ్యింది, ఇంకా కాని వారు ఎంతమంది ఉన్నారో నిరూపిస్తాం. తర్వాత నువ్వు పెద్దగా ఫస్ట్ నీ పరిధిలో ఏం జరుగుతుందో ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడు. మళ్ళీ సుంతారెడ్డి నచ్చాక పార్టీలో చేంజ్ అవుతున్నావు మా సుత్తమ్మ మీద. నియాసంటి కార్యకర్తలుండే పార్టీ ఇలా జరిగింది. ప్రతిపక్షంలోకి వచ్చినాము. నువ్వు భూ కబ్జా దారునివి. నీ కొంతాన్పల్లిలో దళిత భూములు గుంజుకొని కేసుల పాలయ్యి అధికారం లేక కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఈరోజు మా సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసుకున్నావు. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడుతున్నావు వెంకటరామరెడ్డి గారు. నువ్వు చెప్పదెబ్బలు తినవు. 3 సంవత్సరాల దాకా రాలే రూల్ అంటున్నావు. నువ్వు తూపురంలో దెబ్బలు తిని నీ మీద కేసులేని, మా మీద కాలేవు. నువ్వు అధికారం పార్టీ ఎక్కడుంటే అక్కడ పోయే వ్యక్తి. నువ్వు గోమారం వస్తా ఓట్ బ్యాంక్ చూసుకుందామా అంటూ మాట్లాడుతున్నావు. ఓటు బ్యాంక్ కాదు చూసుకునేది. ఫస్ట్ నీ ఊళ్ళే ఎన్ని ఓట్లు పడతాయి నీకు, తర్వాత బయట రాజకీయం షో ఎందుకు చేస్తున్నావు? ఓట్ బ్యాంక్ అనే నీ ఊళ్ళో సర్పంచ్ ఓడిపోయినావు కదా, నువ్వు పెట్టిన క్యాండిడేట్ ఓడిపోయినావు కదా. పెద్దగా మాట్లాడుతావు. గోమారం వస్తాం, సొంత ఊళ్ళకి వస్తాం అంటావు. ఏడికి రమ్మంటావో చెప్పు, వాడికి వస్తాం. చౌరసాకు రమ్మంటావా, చౌరసాకు వస్తాం. బస్ స్టాప్ రమ్మంటావా, బస్ స్టాప్లోకి వస్తాం. నువ్వు గోమారం చరిత్ర తెలుసుకున్న తర్వాతనే గోమారం గురించి మాట్లాడు. వెంకటరామరెడ్డి గారు ఎక్కువ మాట్లాడితే ఖబర్దార్. వెంకటరామరెడ్డి గారు అయితేనేమి, అన్న నవీన్ సేఠ్ గారు అయితేనేమి, ఇంతకు ముందు నవీన్ సేఠ్ అంటే మాకు గౌరవం ఉండేది. ఎందుకంటే ఆయన పాత మేడం మనిషి. నిన్న మొన్న సర్పంచ్ అయ్యి, మేడం ఆధ్వర్యంలో సర్పంచ్ అయ్యి, ఆయన అవసరానికి ఫస్ట్ మేడం నిడిచిపెట్టి పోయింది నవీన్ సేఠే అని మేము గుర్తు చేస్తున్నాం. ఇవాళ మేడం పైనకి సునీతారెడ్డి ఏం చేయదు, సునీతారెడ్డి మోసం చేస్తుంది, సునీతారెడ్డి సాయం చేయదు, సునీతారెడ్డి ఎవరికి అండగా ఉండదు, సునీతారెడ్డి ఎంబడి ఎవరు తిరగొద్దు అనేసి ఇలా నవీన్ సేఠ్ అంటున్నారు. మాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే మరి సునీతారెడ్డి దగ్గర ఎంత సాయం పొందినావు అనేది నీ ఆత్మవిశ్వాసానికి తెలవాలి, నీ గుండెకు తెలవాలి. ఇలా మరి వెంకటరామరెడ్డి గారు అంటున్నారు సునీతారెడ్డి నచ్చకనే మేము పార్టీ చేంజ్ అయినామని. సునీతారెడ్డి నచ్చకనే పార్టీ చేంజ్ అయిన అయితే మరి ఇలా మీ కొంతాన్పల్లి రైతులు నువ్వు చేసిన భూ ఆక్రమాలు ఏవేవైతున్నాయో రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడినాక నర్సాపూర్ నియోజకవర్గంలో అందరు లీడర్ల కంటే మొట్టమొదటి కేసు రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదటి కేసు ఎవరి మీద ఉంది అంటే అది వెంకటరామరెడ్డి మీద ఉందని నేను చెప్తా ఉన్నా.